జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కలపేట నక్కల చెరువుగూడెంలో ఆదివాసీ యువకుడు అనుమానాస్పద రీతిలో మరణించడంపై సరైన విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీందర్ డిమాండ్ చేశారు. ఆదివాసీ యువకుడు అనుమానాస్పదంగా మరణిస్తే స్థానిక ఎమ్మెల్యే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం బాధాకరమని రవీందర్ ఆక్షేపించారు. పోలీస్ శాఖ సరైన విచారణ జరిపించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం అధికారులు దృష్టి సారించాలని గుర్రాల రవీందర్ కోరారు. ఉద్యమవందనాలు తెలుపుకుంటూ ఏదైతే జగిత్యాల జిల్లా లోపల ధర్మపురి మండలం లోపల నక్కలపేట నక్కల చెరువుగూడెంలో ఒక ఆదివాసీ విద్యార్థి గత నెల 20వ తారీఖున అనుమానాస్పద మృతి చెందడం జరిగింది. మరి దాని మీద నెలకు పైగా కావచ్చినా కానీ ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఉన్నారు. మరి నిందితులు ఇప్పటివరకు మరి దొరకని పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే బాధ్యులు ఎవరైతే అనుమానంగా ఉన్నారో అనుమానం వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అదే తరుణం లోపల మరి అనుమానమైన వ్యక్తిని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం అనేది బాధాకరం. అదే తరుణం లోపల ఎవరైతే వారి వెనుక ఉండి నడిపిస్తున్నారో వాళ్ళని కూడా రిమాండ్ చేయాలి. లేని పక్షంలో తుడుందెబ్బ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంది. అదేవిధంగా బాధ్యులైన విద్యార్థినికి ఇప్పటి వరకు ప్రభుత్వము నుండి ఎటువంటి ఆర్థిక స్పందన లేదు. మరి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కూడా ఇవాళ ట్రైబల్ మంత్రివర్యులు వడ్ల లక్ష్మణ్ గారు కూడా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇప్పటి వరకు కనీసం వాళ్ళని పరామర్శించలేదు. మరి అక్కడి వరకు కూడా పోలేదు. మరి ఆదివాసులు అంటే ప్రభుత్వానికి అంత చిన్న చూప అని మేము ఇలా నేరుగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీ ప్రభుత్వంలోనే మా ఆదివాసులు ఉన్నారు. మరి సీతక్క ఈ విషయానికి మరి స్పందన లేదు. మరి అదేవిధంగా ఎవరైతే మా ఆదివాసీ ఎమ్మెల్యే బుజ్జు గారు ఉన్నారో మరి వారు ఇదివరకు ఆదివాసీ నాయకులు ఎవరున్నా కానీ వెంటనే ఈ ఆదివాసీ విద్యార్థికి పూర్తి స్థాయిలో ఆ కేసును దర్యాప్తు చేసి ప్రభుత్వపరంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి తుడుందెబ్బ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి తుడుందెబ్బ మరొకసారి ప్రభుత్వాన్ని చెప్తా ఉంది. జై ఆదివాసీ. ఇంకో